నమస్తే వెల్కమ్ టు జనభేరి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం। ఇక వాహనాలు మాట్లాడుకుంటాయి, ప్రమాదాలకు చెక్ పెట్టేలా గడ్కరీ ప్రకటన। వాహనాల మధ్య వేగం, లొకేషన్ సమాచారంతో డ్రైవర్లకు అప్రమత్తత। పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు। ఇది గ్రేటర్ ఇండియానే, ఇది భారతీయుల దేశమన్న యోగి ఆదిత్యనాథ్। పోలీసులతో వచ్చి మమతా బెనర్జీ కీలక డాక్యుమెంట్లు తీసుకువెళ్లారు। ఈడీ సంచలన ఆరోపణలు। నిర్మాణంలో ఉన్న నీటి ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పకూడదని ఏపీ పునర్విభజన చట్టంలో ఉంది, స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్। సీఎం రేవంత్ తో హిమాచల్ ప్రదేశ్ మంత్రి భేటీ, తెలంగాణ విద్యా విధానంపై ఆరా। టూరిజమే గేమ్ చేంజర్, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు। కృష్ణానది ఒడ్డున మెరీనా ప్రాజెక్టుకు ఏపీ కేబినెట్ ఆమోదం। కేసీఆర్ ఫామ్ హౌస్ కు కొండా సురేఖ సీతక్క, టీఆర్ఎస్ అధినేత ఆత్మీయ పలకరింపు। మేడారం జాతర ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు। రాజధానిలో రెండో దశ భూ సమీకరణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు। మొదటి దశలో తీసుకున్న భూమి అభివృద్ధి చేయకుండా మళ్లీ రెండో దశ ఎందుకని నిలదీత। కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శనాస్త్రాలు। ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపణ। విజయవాడలో అమరావతి ఆవకాయ ఫెస్టివల్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు। తెలుగు సినిమా సంస్కృతి రుచుల వైభవాన్ని చాటి చెప్పడమే ఉత్సవాల లక్ష్యం। సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో విడుదల కాని విజయ్ సినిమా జననాయకన్। సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ బోర్డును ఆదేశించిన హైకోర్టు సింగిల్ బెంచ్। అమ్మాయిల మెగా సమరం, నేటి నుంచే WPL 4వ సీజన్। దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్యకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది। వాహనాల మధ్య కమ్యూనికేషన్ టెక్నాలజీ తప్పనిసరి చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు। దీని ద్వారా వాహనాలు ఒకదానికొకటి వైర్లెస్ గా సమాచారం పంపుకుంటూ డ్రైవర్లను అప్రమత్తం చేస్తాయని ఆయన తెలిపారు। న్యూఢిల్లీలో జరిగిన 43వ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు। ఈ టెక్నాలజీ కోసం టెలికాం శాఖ నూతన ప్రాయంగా అంగీకరించి ఉచితంగా స్పెక్ట్రమ్ కేటాయించనుందని గడ్కరీ వెల్లడించారు। B2B కమ్యూనికేషన్ కోసం 5.875, 5.905 GHz బ్యాండ్లో 30 MHz స్పెక్ట్రమ్ ను కేటాయించనున్నట్లు తెలిపారు। ఈ వ్యవస్థ ద్వారా వాహనాల్లోని ఆన్ బోర్డ్ యూనిట్ ద్వారా సమీపంలోని ఇతర వాహనాల వేగం, లొకేషన్, ఆకస్మిక బ్రేకింగ్ వంటి సమాచారం డ్రైవర్ కు అందుతుంది। स्क्रैपिंग पॉलिसी की भी चर्चा हुई और इसमें मुझे बहुत खुशी है बताते समय कि पहले कठिनाइयां थी। अभी दिसंबर 2025 तक करीब 3,94,000 व्हीकल स्क्रैप हो गए हैं। इसमें गवर्नमेंट व्हीकल 1,65,000 स्क्रैप हुए हैं। प्राइवेट व्हीकल 2,29,000 हुए हैं।
प्राइवेट सेक्टर की इन्वेस्टमेंट 2700 करोड़ आई है। इंपोर्ट ऑफ स्क्रैप मटेरियल जो स्टील था वो 60 लाख टन हमारे यहाँ मिला है। रिकवरी फ्रॉम स्क्रैप स्टील 3.76 लाख टन, दैट इज 6%, और 40,000 करोड़ इन जीएसटी रेवेन्यू में इसका फायदा होगा। 70 लाख एडिशनल जॉब इसमें क्रिएट होंगे। रीयूटिलाइजेशन ऑफ रॉ मटेरियल 33%, इसमें CO2 रिडक्शन होगा 6,353 किलो टन, इक्विवेलेंट टू ऑफ प्लांटिंग ऑफ 26 करोड़ ट्रीज। और स्क्रैप मेटल में 3.76 लाख टन ऑफ स्क्रैप स्टील, लेड, एल्यूमिनियम, प्लैटिनम, पैलेडियम, ये सब इंपॉर्टेंट मटेरियल वो उससे स्क्रैपिंग से मिल रहे हैं। इससे हमारा इंपोर्ट कम होगा। ये सब मटेरियल इलेक्ट्रिक ये सब हम इंपोर्ट करते हैं, तो नेचुरली ये जो स्क्रैपिंग होगा ये वेस्ट टू वेल्थ एंड नॉलेज टू वेल्थ, तो ये वेस्ट मटेरियल से फिर से ये सर्कुलेशन इकोनॉमी इससे बढ़ेगी। నాటి భారత వర్షలో నేటి భారతదేశం, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ఉన్నాయని, ఇది గ్రేటర్ ఇండియా అని, ఇది భారతీయుల దేశమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లక్నోలో ఎర్లీ నార్త్ ఇండియా అండ్ ఇట్స్ కాయిన్స్ పుస్తకాన్ని సీఎం విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం సీఎం యోగి మాట్లాడుతూ, ఇది కేవలం ఒక సాధారణ పుస్తక విడుదల మాత్రమే కాదని, ఇది ప్రపంచం కళ్ళు తెరిపించే ఒక పత్రమని అభివర్ణించారు. కాశీ, అయోధ్య, మధుర, కౌశాంబి మరియు పంచాల నుంచి 34,000 కంటే ఎక్కువ అరుదైన వెండి, రాగి మరియు మిశ్రమ లోహ నాణ్యాలను హిందూజా ఫౌండేషన్ రుజువుతో కూడిన పుస్తకం రూపంలో సమర్పించిందని తెలిపారు. పుస్తక రచయిత ఆచార్య దేవేంద్ర హండా జే, హిందూజా ఫౌండేషన్ మరియు మొత్తం బృందానికి యోగి ఆదిత్యనాథ్ హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు. यह पुस्तक और ये समारोह ये केवल एक सामान्य पुस्तक का विमोचन नहीं है, दुनिया की आंखों को खोलने वाला एक दस्तावेज भी है। हम इस बात से पूरी मजबूती के साथ कह सकते हैं कि महाभारत जिस भारत के बारे में कहता है कि दुर्लभम भारतीय जन्म मानुषम तत्र दुर्लभम, यानी भारत में जन्म लेना दुर्लभ है और उसमें भी मनुष्य के रूप में जन्म लेना तो और भी दुर्लभ है। उसकी एक झलक हिंदुजा फाउंडेशन और प्रोफेसर देवेंद्र हांडा जी ने इस पुस्तक के माध्यम से आप सबके सामने प्रस्तुत किया है, और यहां पर जो ये प्रदर्शनी लगाई गई है ये उसकी एक झलक भी है। क्योंकि बहुत सारे लोगों को आपत्ति हो सकती होगी, क्योंकि इस आपत्ति के बहुत सारे कारण हैं। याद करिए, बहुत सारे पश्चिमी विद्वानों ने हमेशा इस बात को माना है और इस बात को बार बार कहते रहे हैं कि भारत एक इकाई नहीं थी। वे अपने आप के विद्वान कहते हैं, लेकिन उनके द्वारा लगातार ये साजिश और दुष्प्रचार किया जाता रहा। 1947 में देश उसका भुक्तभोगी बना था, जब भारत के दो अभिन्न हिस्से भारत से अलग कर दिए गए थे। वे भारत के अंदर కోల్కతాలోని ఐపాక్ సంస్థపై దాడుల వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఐపాక్ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో దాడులు జరుగుతున్న సమయంలో మమతా బెనర్జీ ఆ ఇంట్లోకి ప్రవేశించి ఎలక్ట్రానిక్ పరికరాలు, పలు దస్త్రాలు సహా కీలక ఆధారాలను తీసుకువెళ్లాలని పేర్కొంది. ముఖ్యమంత్రి, ఆమె సహాయకులు, పోలీసులు వాటిని బలవంతంగా తీసుకెళ్లారని అన్నారు. బొగ్గు అక్రమ రవాణా ద్వారా ఆదాయం పొందిన వ్యక్తులకు సంబంధించి కోల్కతాలో ఈ సోదాలు చేపట్టినట్లు ఈడీ వెల్లడించింది.
హవాలా మనీతో ఐపాక్కు సంబంధం ఉందని, ఇందులో ఒక వ్యక్తికి సంస్థకు మధ్య కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని తెలిపింది. పెద్ద సంఖ్యలో పోలీసులు అధికారులతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐపాక్ డైరెక్టర్ నివాసానికి వచ్చారని తెలిపారు. అప్పటి వరకు సోదాలు శాంతియుతంగా జరిగాయని ఈడీ వెల్లడించింది. సాధారణ ప్రక్రియలో భాగంగానే ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. ఈ రాజకీయ పార్టీని ఎన్నికను లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు చేపట్టలేదని স্পష్టం చేసింది. যেমনটা দেখতে পাচ্ছেন সকাল 7টা থেকে কিন্তু আইপ্যাকের এই অফিসে কিন্তু ইডি রেড চলছে। এখানে 11 তলায় কিন্তু ইডি রেড চলছে। মুখ্যমন্ত্রী মমতা বন্দ্যোপাধ্যায় কিন্তু মুখ্যমন্ত্রী মমতা বন্দ্যোপাধ্যায়ও কিন্তু এখানে এই মুহূর্তে উপস্থিত আছেন। আমরা চেষ্টা করব ভেতরে যাওয়ার। এই মুহূর্তে এখানে కన్స్ట్రక్షన్ কাজ চলছে কিন্তু 11వ ఫ్లోరే ఈ గోడ్రేజ్ వాటర్ సైడ్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అప్పటికే నిర్మాణంలో ఉన్న నీటి ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పకూడదని ఉందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. నీటి పంపకాల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న వాగ్యుద్ధం నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో తెలంగాణకు 571 టీఎంసీలు రావాల్సి ఉండగా కేవలం 299 టీఎంసీలకు మాత్రమే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అంగీకరించారని ప్రశ్నించారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ప్రజలను పదే పదే మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నదీ జలాల అంశాన్ని తెరపైకి తెచ్చాయని అన్నారు. ఇది ఫస్ట్ మొట్టమొదటిసారి 3 సంవత్సరాల క్రితం బయట పెట్టింది నేనే. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ చెప్తున్నాడు. ఇది 3 సంవత్సరాల క్రితము అప్పుడు ఉమాభారతి గారు మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు సీఎం, గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఆదరణీయులు ఆదర్శమూర్తి తెలంగాణ బాబు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఈ సమావేశంలో హరీష్ రావు గారు ఉన్నారు. ఈ సమావేశంలో అప్పుడు విద్యాసాగర్ గారు ఉన్నారు. అప్పుడు ఆయన నీటిపారుదల అడ్వైజర్. వీళ్ళందరూ కూర్చొని ఉమాభారతి గారి సమక్షంలో 2 రాష్ట్రాలు కూర్చొని 2 రాష్ట్రాల మధ్య జరిగిన అగ్రిమెంటు ఏం జరిగింది, కేసీఆర్ ఏం ఒప్పుకున్నారంటే మాకు 299 టీఎంసీలు చాలు అని ఒప్పుకున్న పేపర్ ఇది. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. ఇది కేంద్ర ప్రభుత్వం జలశక్తి మినిస్టర్ ఇంకా ఉంది. ఇది నువ్వు 299 టీఎంసీలకు ఎవరినడుగు ఒప్పుకున్నావని నేను అంటుండే కదా. ఆ రోజు అడిగినా ఈ రోజు అడుగుతున్నా. ఈడ ఊకదంపుడు స్పేటం ఇచ్చినావు. కృష్ణ మీ జాగిరా అంటే నువ్వు పోటు కానివి తోపు కానివి ఏదో సాధిస్తావంటే నువ్వు ఒప్పుకున్నది ఎంత? 299 టీఎంసీలకు ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నావో కేసీఆర్ దగ్గర ఇప్పటికి సమాధానం లేదు, ఇప్పటికి లేదు. ఇది మొట్టమొదటి బయట పెట్టింది నేనే, రాష్ట్ర అధ్యక్షుని గారు. ఈ డాక్యుమెంట్ బయట తీసుకొచ్చింది నేనే. భారతీయ జనతా పార్టీ జలశక్తి మినిస్ట్రీ తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ కుమార్ తో కూడిన ఉన్నతాధికారుల బృందం కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణలో తీసుకురాబోతున్న విద్యా విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి రోహిత్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే ప్రీ ప్రైమరీ విద్యా విధానాన్ని త్వరలో తెలంగాణలో అమలు చేయనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ కుమార్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులను ప్రీ ప్రైమరీ పాఠశాలలకు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యాన్ని సైతం కల్పించే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆయనకు రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్దుతున్నట్లు ఈ సందర్భంగా సీఎం రేవంత్ వివరించారు. ప్రతి నియోజకవర్గంలో ఏటీసీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మల్లేపల్లిలోని ఐటీఐని సందర్శించాలని మంత్రి రోహిత్ కుమార్ కు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలు కానున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంపై రోహిత్ కుమార్ ఆసక్తి కనబరిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు వేదికైంది. అమరావతిలోని కృష్ణానదీ తీరంలో ప్రతిష్టాత్మక మెరీనా ప్రాజెక్టు ఏర్పాటుతో పాటు రాష్ట్రానికి 19,391 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గేమ్ చేంజర్ గా మార్చి యువతకు భారీగా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలతో పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో
మొత్తం 14 కొత్త సంస్థలు ఏర్పాటవుతాయి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 11,753 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సమావేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా కృష్ణానదీ తీరంలో మెరీనా ప్రాజెక్టుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. దీంతో పాటు రాష్ట్రంలో సరకు రవాణా రంగాన్ని వ్యవస్థీకృతం చేసేందుకు ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్కలను మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు. తన నివాసానికి వచ్చిన మంత్రులను బాగున్నారా అమ్మా అని ఆయన ఆప్యాయంగా పలకరించారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆహ్వాన పత్రికను కేసీఆర్ కు అందజేసేందుకు మంత్రులు ఎర్రవెల్లిలోనే ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లారు. వారిని ఆయన మర్యాదపూర్వకంగా పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కరించారు. మంత్రులు కేసీఆర్ కు ఆహ్వాన పత్రికను, ప్రసాదంను అందజేసి మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న జాతరకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానించారు. కేసీఆర్ దంపతులు ఇచ్చిన తేనీటి విందును మంత్రులు స్వీకరించారు. అనంతరం వారు కేసీఆర్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వద్ద మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్వాగతం పలికారు. నాతో పాటు ఇద్దరం కలిసి ఇక్కడ మరి మాజీ సీఎం గారు, ఆపోజిషన్ లీడర్ గా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కలిసి మరి జనవరి 28 నుంచి 31 వరకు జరిగేటువంటి మన రాష్ట్ర పండుగగా, మరి దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వచ్చేటువంటి పండుగ, మరి కొంగు బంగారంలా కోరిన కోరికలు తీరుస్తున్నటువంటి సమ్మక్క సారలమ్మ మహాజాతర జరుగుతున్న సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ కేసీఆర్ గారిని నేను, మా అక్క సురేఖ అక్క గారు, అదేవిధంగా ఇక్కడ ఆకాంక్ష గారు, మన జిల్లా అధ్యక్షురాలు, మా ములుగు జిల్లా అధ్యక్షుడు డిసిసి పైడాకుల అశోక్ గారు, మేమందరం కలిసి రావడం జరిగింది. వారు మొన్న అసెంబ్లీలో అందరి ఫ్లోర్ లీడర్లకు, అదేవిధంగా ఎమ్మెల్యేస్కి అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది. కాబట్టి ఆ రోజు మరి మేము కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం ఇలాంటి రాజకీయ సంబంధాలు కాదు, ఇది ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేటువంటి జాతర. ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్క సారలమ్మలు కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అందరి దేవులుగా, ఒక కులము, మతము, ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా మరి అందరి కోరిన కోరికలను తీర్చే తల్లులుగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మహాజాతరకు మేము ఆహ్వానించడం జరిగింది. వారు, అదేవిధంగా కేసీఆర్ గారు, వారి సతీమణి శుభమ్మ. అమరావతి రాజధానిలో రెండో దశ భూ సమీకరణపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి దశలో తీసుకున్న భూమిని అభివృద్ధి చేయకుండా మళ్లీ రెండో దశ ఎందుకని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్నది పిచ్చి పని అంటూ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వైఖరిని తప్పుపట్టారు. రాజధాని పేరుతో తొలి విడతలో 50,000 ఎకరాలు తీసుకున్నారు. ఆ భూమి అభివృద్ధికి 1,00,000 కోట్లు అవసరమని చంద్రబాబు చెప్పారు. అది కూడా కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీరు లాంటి మౌలిక సదుపాయాలకే ఖర్చు చేశారు. ఆ 1,00,000 కోట్లు ఎప్పుడు వస్తాయో, ఎలా వస్తాయో తెలియదు. అప్పట్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. In the initial first phase, you said you wanted 50,000 acres and you need 2 crores per acre to lay these roads, give electricity, give in water, connect them with sewerage system. And to provide for this, according to your own DPR, you said it requires 2 crores per acre. Probably because of your scams, or probably because of reasons known to you alone. Now you and your Benamis have procured land here, so you've decided the capital here. Now for 50,000 acres, at the rate of 2 crores per acre according to your own DPR, it costs 1 lakh crores. Now this 1 lakh crores, God knows when it's going to come, God knows how it's going to come. Now, forget about that aspect. Now you want to add one more 50,000 acres of land. You want to add another 50,000 acres of land, which costs you another 1 lakh crores. So you're actually talking about 2 lakh crores requirement, 1 lakh acres of land you want to develop. What kind of insanity is this when the first 50,000 acres itself is not developed? When the farmers are crying about it, that what have you done? Why did you take our land? We are left with nothing now. And there is no development also because of 1 lakh crores that is required to lay the roads, to lay the drainage, to lay the current.
to lay the sewerage. So this is the situation there. You're talking about acquiring another 50,000 acres. So the insanity is prevailing. కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో సిరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు వివిధ పార్టీల నుంచి వచ్చి బీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ వారికి స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలను మోసం చేసిందని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక హామీని కూడా ఈ రేవంత్ సర్కారు నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడిపోయాయని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిండ్రని ఆరోపించారు. సరే 2 ఏళ్ల కిందట కాంగ్రెస్ వాళ్ళు అబద్ధపు మాటలు చెప్పి ఊర్లలో ఉండే ప్రజలను ఆగమాగం చేసి అడ్డమైన హామీలు ఇచ్చి ఆ రోజు బోల్తా కొట్టించి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన విషయం మీకు తెలుసు. కానీ హైదరాబాద్ ప్రజలు మోసపోలేదు. హైదరాబాద్లో మాత్రం ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇయ్యలే. మొత్తం బీఆర్ఎస్నే గెలిపించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఆనాడు ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న గాంధీ ఆ రోజు పాంప్లెట్లు కొట్టించిండు. 9,700 కోట్ల అభివృద్ధి 9.5 ఏళ్లలో చేసినాం. సంవత్సరానికి 1000 కోట్లతో అభివృద్ధి చేసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి ఆ రోజు పాంప్లెట్లు కొట్టించి మళ్ళొకసారి మీ ఆశీర్వాదం కోరుతున్నా అని చెప్పి అన్ని డివిజన్లలో ప్రచారం చేసి మీ దయతోని కేసీఆర్ గారి బొమ్మ మీద కారు గుర్తు మీద గెలిచొచ్చిండు ఎమ్మెల్యే. కానీ ఏం పుట్టిందో ఏమో మరి గెలిచినాక సంవత్సరంకే సడన్గా కాంగ్రెస్ వాళ్ళు అందంగా కనబడ్డారట. ఆయనకు కాంగ్రెస్ వాళ్ళు చాలా గొప్ప పని చేసిండట, వాళ్ళు ఏందో ఊడవీకినట, కాబట్టి నేను కాంగ్రెస్లో పోతున్నాను పోయిండు. ఎందుకు పోయిండా అని మేము తెలుసుకుంటే తర్వాత తెలిసి వచ్చింది మాకు. ఆయనకేదో 11-12 ఎకరాలు జాగుందట గాడెన్నో కుతుబులాపూర్లో. రేవంత్ రెడ్డి ఫోన్ చేయ చూసినావు గాజుల రామారావు అట అడ్రస్ కూడా ఎరికేనా తమ్మి నీకు? ఒక భూమి 1000 కోట్ల భూమి అట. ఆ భూమి కోసం ఇలా ఆత్మను చంపుకొని మనిషి కూడా అమ్ముడు పోయి రేవంత్ రెడ్డి సంకలది వచ్చిండు. ఆ భూమి మరి పోయేటప్పుడు కొంట పోతాడో ఏదో నాకు తెలియదు, కానీ ఆ భూమి కోసం ఇవాళ పోయి ఆ పార్టీలో వచ్చిండు. నేను ఒకటే అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా తమ్ములను, మా చెల్లెళ్లను, మా అక్క అన్నలను కూడా ఒక్క మాట ఆలోచన చేయండి. 2 ఏళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గరీబోళ్ళకి ఏమైనా మంచి చేసిండ్రా, ఏమైనా సాయం చేసిండ్రా ఆలోచన చేయండి. ఎన్ని మాటలు చెప్పిండ్రు. అత్తలకు 4,000 ఇస్తా, కోడళ్లకు 2,500 ఇస్తా అన్నాడు. వచ్చినాయా? కేసీఆర్ 2,000 ఇస్తే 4,000 ఇస్తా అన్నాడు. పెన్షన్ వచ్చిందా? కేసీఆర్ ఒక తెలుగు సంస్కృతి, సినిమా, సాహిత్యం, కళలు, రుచుల సమ్మేళనంగా విజయవాడలో అమరావతి ఆవకాయ ఫెస్టివల్ 2026 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పున్నమి ఘాట్లోని ప్రధాన వేదికపై 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణానదిలో నూతనంగా ఏర్పాటు చేసిన హౌస్ బోట్లను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని అని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అభివృద్ధి పదంలో పయనిస్తుందని అన్నారు. విజయవాడను అత్యంత పరిశుభ్రమైన నగరంగా అమరావతి పచ్చని నగరంగా మారుస్తామని హామీ ఇచ్చారు. కృష్ణానది ఒడ్డున గంట సేపు గడిపితే ఎలాంటి ధ్యానం అవసరం లేదని, అంతటి ప్రశాంతత ఇక్కడ ఉందని ఆయన పేర్కొన్నారు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఎంత బాగుందంటే రాత్రికంతా ఇక్కడే ఉండిపోవాలనిపించే ఆహ్లాదకరమైన వాతావరణం. ఒక పక్క కృష్ణా రివర్, ఇంకొక పక్క ప్రశాంతమైన వాతావరణం, పక్కనే కొండ మీద దుర్గమ్మ మనలందరినీ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమానికి నేను మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈరోజు తెలుగు సంస్కృతి, సాహిత్యం, తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి తెలిసేందుకు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్. ఇప్పుడే చాలా మంది జస్టిఫికేషన్ ఇచ్చారు. జస్టిఫికేషన్ ఏమీ అవసరం లేదు. ఆవకాయ్ అనంగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. అది మనందరి సాంప్రదాయం, మన యొక్క సాంస్కృతిక వైభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనవరి నెలంటనే న్యూ ఇయర్ జోష్, ఇది అవుతానే సంక్రాంతి సంబరాలు. ఇంకొక వైపు ఫెస్టివల్ 3 వచ్చింది. ఇకపోతే గోదావరి కోడి పందాలు, ఇంకా మొత్తం ప్రపంచం అంతా వీక్షించే పరిస్థితి. ఇది ఒక రోజు వచ్చింది కాదు, తరతరాలుగా మనకు వచ్చినటువంటి వారసత్వం.
అందుకే మన సంస్కృతి సాంప్రదాయాలు. తమిళ స్టార్ దళపతి విజయ్ నటించిన జననాయకన్ మూవీ విడుదల అంశం ఎట్టకేలకు కీలక మలుపు తిరిగింది. ఈ సినిమాను యుఎస్ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ సిబిఎఫ్సికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సినిమా ఇప్పటికే యుఎస్ సర్టిఫికేట్ కు అర్హమని భావించినప్పుడు మళ్లీ రివ్యూ కమిటీకి పంపాల్సిన అవసరం ఏముందని కోర్టు సెన్సార్ బోర్డును ప్రకటించింది. ముందే యుఎస్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఆలస్యం చేయకుండా వెంటనే సర్టిఫికేట్ జారీ చేయాలని సిబిఎఫ్సికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు వెంటనే మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు వెలువడిన కొద్దీ సేపటికే డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మధ్యాహ్నం విచారణ జరపనుంది. డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన జననాయకన్ సినిమాను సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని ముందుగా ప్రకటించారు. కానీ అనూహ్యంగా సెన్సార్ సర్టిఫికేట్ జారీ కాకపోవడంతో విడుదల వాయిదా పడింది. ఈ పరిణామం విజయ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో సినిమా విడుదలపై మరోసారి ఆశలు చిగురించాయి. ఇక డివిజన్ బెంచ్ తీర్పు ఎలా ఉంటుందన్న దానిపైన ఆసక్తి నెలకొంది. ఇటీవలే భారత్ ఆతిథ్యం ఇచ్చిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ లో అమ్మాయిల విన్యాసాలను మరిచిపోకముందే మరో మెగా టోర్నీ క్రికెట్ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. భారత మహిళా క్రికెట్ గతిని మార్చిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 4వ సీజన్ కు వేలైంది. శుక్రవారం నుంచి ఈ టోర్నీ 4వ సీజన్ షురూ కానుంది. కొద్ది రోజుల క్రితమే ముగిసిన WPL మినీ వేలంలో ఆటగాళ్లను రికార్డు ధరలకు దక్కించుకున్న ఫ్రాంచైజీలు ఇక టైటిల్ వేటలో ప్రత్యర్థులతో అమితుమి తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. సుమారు నెల రోజుల పాటు వివిధ దేశాల మహిళా క్రికెటర్లు ఫ్యాన్స్ కు పసందైన క్రికెట్ మజాను అందించబోతున్నారు. ఈ ఏడాది మహిళల T20 ప్రపంచ కప్ కూడా ఉన్న నేపథ్యంలో జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడానికి యువ క్రికెటర్లకు ఈ టోర్నీ ఒక సువర్ణ అవకాశం. ఈసారి WPL 2 వేదికల్లో జరగనుంది. టోర్నీలో 5 జట్లు 22 మ్యాచ్లు జరగనుండగా తొలి దశ 11 మ్యాచ్లకు నవీ ముంబైలోని DY పాటిల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుండగా తర్వాత దశలో మ్యాచ్లు వడోదరలో జరుగుతాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ స్మృతి మంతానా సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ తో టోర్నీకి తెరలేపనుంది. డబుల్ హెడర్స్ ను మినహాయిస్తే మిగతా మ్యాచ్లన్నీ రాత్రి 7:30 మొదలవుతాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇక వాహనాలు మాట్లాడుకుంటాయి. ప్రమాదాలకు చెక్ పెట్టేలా గడ్కరీ ప్రకటన. వాహనాల మధ్య వేగం, లొకేషన్ సమాచారంతో డ్రైవర్లకు అప్రమత్తత. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు. ఇది గ్రేటర్ ఇండియా అని, ఇది భారతీయుల దేశమన్న యోగి ఆదిత్యనాథ్. పోలీసులతో వచ్చి మమతా బెనర్జీ కీలక డాక్యుమెంట్లు తీసుకువెళ్లారు. ఈడీ సంచలన ఆరోపణలు. నిర్మాణంలో ఉన్న నీటి ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పకూడదని ఏపీ పునర్విభజన చట్టంలో ఉంది. స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. సీఎం రేవంత్ తో హిమాచల్ ప్రదేశ్ మంత్రి భేటీ. తెలంగాణ విద్యా విధానంపై ఆరా. టూరిజమే గేమ్ చేంజర్. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. కృష్ణానది ఒడ్డున మెరీనా ప్రాజెక్టుకు ఏపీ కేబినెట్ ఆమోదం. కేసీఆర్ ఫామ్ హౌస్ కు కొండా సురేఖ సీతక్క. టీఆర్ఎస్ అధినేత ఆత్మీయ పలకరింపు. మేడారం జాతర ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు. రాజధానిలో 2వ దశ భూ సమీకరణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు.
మొదటి దశలో తీసుకున్న భూమి అభివృద్ధి చేయకుండా మళ్లీ రెండో దశ ఎందుకని నిలదీత. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శనాస్త్రాలు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపణ. విజయవాడలో అమరావతి ఆవకాయ ఫెస్టివల్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. తెలుగు సినిమా సంస్కృతి రుచుల వైభవాన్ని చాటి చెప్పడమే ఉత్సవాల లక్ష్యం. సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో విడుదల కాని విజయ్ సినిమా జననాయకన్. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ బోర్డును ఆదేశించిన హైకోర్టు సింగిల్ బెంచ్. అమ్మాయిల మెగా సమరం. నేటి నుంచే WPL 4వ సీజన్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.